హలో అందరికీ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో అయితే చాలా రోజుల కిందటిది, కాకపోతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. మాకు వీలైన ప్రతిసారి మా పిల్లల్ని గ్రౌండ్కి కానీ ఇట్లా పార్కుకి కానీ తీసుకెళ్తూ ఉంటాం. ఎందుకంటే మా పిల్లలు ఇంట్లో కంటే ఇట్లా పార్కుకి తీసుకొచ్చినా గ్రౌండ్కి తీసుకొచ్చినా మస్తు హ్యాపీగా ఉంటారు, మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇంకా పక్కన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని చూసుకుంటూ ఇంకా హ్యాపీ అవుతారు. అందుకే మా పిల్లలకు మించిన హ్యాపీనెస్ అయితే మాకు ఇంకేం లేదు. అందుకే ఎన్ని పనులున్నా ఆ పనులైతే ఫస్ట్ పక్కన పెట్టి మా పిల్లల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళని హ్యాపీ చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక ఒకరోజు అయితే నా కొడుకు మా ఆయన డ్యూటీ నుండి రాగానే అడిగిండు పార్కుకి తీసుకెళ్ళమని. ఇక మావాడు అడిగిన తర్వాత మా ఆయన తీసుకెళ్ళకుండా ఉంటాడా? ఇక మాకు దగ్గరలో ఉన్న పార్కుకి తీసుకెళ్ళినాం. వాడైతే మస్తు ఎంజాయ్ చేస్తుండు. చూస్తున్నారో ఎంత హ్యాపీ అవుతున్నారో, ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. పిల్లల్ని బయటికి తీసుకొచ్చిన ప్రతిసారి మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళతో పాటు నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాను. మా ఆయన అయితే అట్లా కాదు, ఇంటికి పోయేదాకా కంగారు పడుతూనే ఉంటాడు. ఇంతకీ ఆ కంగారు ఎందుకు అనుకుంటున్నారా? పిల్లలు ఆడుకునేటప్పుడు ఎక్కడ పడతారేమో, వాళ్ళకి ఎక్కడ దెబ్బలు తాకుతాయేమోనని ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు. నేను పక్కన ఉన్నా సరే, నేను చూసుకుంటా అని చెప్పినా సరే ఆయన అట్లనే కంగారు పడుతూనే ఉంటాడు. నిజంగా మా పిల్లలైతే ఫుల్ లక్కీ. ఇంత రెస్పాన్సిబుల్గా, ఇంత కేరింగ్గా ఉండే ఫాదర్ దొరికినందుకు మస్తు లక్కీ వీళ్ళైతే. ఆ బిడ్డేమో కంటిన్యూగా పార్క్ అంతా తిరుగుతూనే ఉంది. ఆమె తిరుగుతుంటే ఆమెతో పాటు నేను కూడా తిరుగుతున్నా. నాకైతే ఫుల్గా వాకింగ్ అవుతుంది. ఈ వాకింగ్ ఏదో పొద్దున చేసినా బాగుండు అనిపిస్తుంది. ఇక చూడండి పార్క్ ఎంత బాగుంది, ఎంత గ్రీనరీగా ఉంది. నాకైతే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు. నా మనసు బాగాలేనప్పుడు, నా మనసంతా లోన్లీగా అనిపించినప్పుడు మా ఆయననైతే మెయిన్గా పార్కుకి తీసుకెళ్ళమని అడుగుతా. అక్కడ చెట్లను చూసినప్పుడు ఎందుకో నా మనసు ఎంత బరువెక్కినా, ఎంత బాధగా ఉన్నా ఆ చెట్లను చూస్తే ఎందుకో మనసంతా హాయిగా అనిపిస్తుంది, ఉన్న బాధ అంతా పోతుంది. ఆ పిల్లలు బాగా ఆడి ఆడి అలసిపోయినట్టున్నారు. ఒక ఉయ్యాలలాగా ఉంటే అందులో కూర్చున్నాము. పిల్లలతో పాటు నేను కూడా కూర్చున్నా. ఇక నన్నేమో మా ఆయన నువ్వు దిగు, పిల్లలు ఆడుకునేది కదా, నువ్వు ఎందుకు కూర్చున్నావు, బరువు అనిపిస్తుంది, ఊపుతుంటే ఇబ్బంది అవుతుంది, నువ్వు దిగు అంటుండు. నేనేమో దిగా అస్సలకే. పిల్లలతో పాటు నేను కూడా కూర్చుంటాను. ఊపుతావా ఊపవా అంటే ఇక దీంతో పెట్టుకోవడం ఎందుకు అనుకున్నాడో ఏమో ఊపుతుండు. నాకు నేను ఎక్కడికి వెళ్ళినా నాకైతే గుంటగలియరాకు కనిపిస్తూనే ఉంది, దొరుకుతూనే ఉంది. నన్ను చాలామంది అడిగిళ్ళు, మాకైతే గుంటగలియరాకు ఎక్కడ కనిపిస్తలేదు, దొరుకుతలేదు కూడా. నీకైతే ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ కనిపిస్తుంది అని. పార్కుకి వెళ్ళిన రోజు కూడా పార్కులో ఒక పంపు ఉంది. ఆ పంపు దగ్గర నేను నా చేతులు పాలేవని కడుక్కుందామని వెళ్ళిన. కడిగేసరికి ఆ చుట్టుపక్కల అన్నీ చిన్న చిన్న ముక్కల్లాగా ఉన్నాయి. నాకు ఎందుకో డౌట్ అనిపించింది, వాటర్ ఉన్నాయంటే ఖచ్చితంగా వాటర్ ఉన్న దరిదాపులలో గుంటగలియరాకు ఉంటుందని జస్ట్ ఒకసారి చూసేసరికి ఇక అవే. ఇక అట్లా మనకు ఫ్రీగా వచ్చినప్పుడు మనం వదిలేస్తామా? అందరు వదిలేస్తారేమో కానీ నేనైతే మొక్కల విషయంలో అస్సలు వదిలిపెట్టను. తెంపిన గుంటగలియరాకు నీట్గా కడిగేసిన. పార్కులో 2-3 అల్లనేరకాయ చెట్లు ఉన్నాయి. నాకు అల్లనేరకాయలు కావాలని అడిగిన మా ఆయనని. అడిగితే బయట కొనిస్తా అన్నాడు. నాకు బయట కొనిచ్చిన వద్దు, పార్కులనే తెంపియనంటే అంత పైన నాకు అందయి. కర్రతోనైతే కొడతా, రాలితే నీ అదృష్టం అన్నాడు. కొన్ని అయితే రాలినాయి. ఇక వీటినైతే కడుక్కొని అయితే తింటున్నా. నిజంగా భలే టేస్ట్ ఉన్నాయి. కొన్నాయి కూడా ఇంత బాగుండయేమో. ఇక ఇప్పటికే బాగా లేట్ అయింది, ఇంటికి వెళ్దామని మా ఆయన అనేసరికి ఇంటికి వెళ్తున్నాం. పార్క్ పెద్ద గేటుకి తాళం వేసి ఉంది, ఇది చిన్న గేటు, దీనికి కూడా తాళం వేసి ఉంది. మేము పార్కులోకి వచ్చేటప్పుడు దూకే వచ్చినాం, పోయేటప్పుడు కూడా ఇట్లనే దూకెళ్తున్నాం. అందరు ఇట్లనే దూకొస్తున్నారు, పిల్లల కోసం తప్పేటట్టు లేదు. నాకు మస్తు కోపం వచ్చింది, ఇట్లా పార్కుకి తాళం వేసుడేంది.